ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకి ఆమోదం తెలిపింది. అందులో భాగంగా నిన్నటి రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దాని రూపకర్త ఎవరైతే ఉన్నారో మందాకృష్ణ మాదిగ గారు ఆయన ప్రమేయం ఎంత ఉందో దానితో సమానంగా నారా చంద్రబాబు నాయుడు గారు తొలిదేశం నుంచి ఇప్పటి వరకు అమలు అయ్యి అది ఆచరణ అయ్యేంత వరకు కూడా ఆయన పాత్ర కూడా ఉందంటున్నారు. మొత్తంగా తెలుగుదేశం పార్టీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎంత మేర పాత్ర ఉంది, ఎంతవరకు కృషి చేసింది ఇన్ని దశాబ్దాల పాటు, మొత్తం దీని గురించి మీరేమంటారు? ఎస్సీ వర్గీకరణ అనేది ఈరోజు ఎన్నో ఏళ్ల నుంచి అనేక మంది ఎస్సీ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది ఎస్సీలో సబ్ క్యాస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్నో ఏళ్ళగా అణిచివేయబడుతున్నారు. అలాంటివి చూసిన తర్వాత ఇది రిజర్వేషన్ అనేది మనకు తొలినాళ్ళల్లో స్వాతంత్రం వచ్చిన కొత్తలో రిజర్వేషన్లు ఎందుకు పెట్టడం జరిగింది? సమాజంలో కొన్ని అగ్రవర్ణాల వాళ్ళ చేతుల్లోనే అన్నీ ఉన్నాయి. వీళ్ళు ఎవరైతే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా న్యాయం చేయడం కోసం రిజర్వేషన్ పెట్టడం జరిగింది. ఆ రిజర్వేషన్ ద్వారా 10 మంది లబ్ధి పొందాలి, 10 మంది బాగుపడాలి అనే ఉద్దేశంతో రిజర్వేషన్ ఆ రోజు పెట్టడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా కొంతమంది లాభపడ్డారు, కొంతమంది ఏంటంటే దాని ఫలాలు ఎలా ఉపయోగించుకోక తెలియక కొంతమంది నష్టపోవడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత ఎస్సీ వర్గీకరణకి ఈరోజు కాదు 1995-99 ఆ మధ్యలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక డెసిషన్ తీసుకొని ఆ రోజు ఆమోదించి చేయడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది కావాలని కోర్టులకు వెళ్ళడము, అది ఎన్నో ఏళ్ళగా జరగడం, గతంలో 1 సంవత్సరం క్రితం తీర్పు సరిగ్గా రావడము, వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పడం, ఆ తర్వాత రాష్ట్రానికి పవర్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిన్న శాసనసభలో క్యాబినెట్ ఆమోదం తర్వాత శాసనసభలో బిల్ ప్రవేశపెట్టినప్పుడు ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ ఏమని చెప్పడం జరిగిందంటే, నేను ఎన్నో ఏళ్ళగా చూశాను, ఆ తొలినాళ్ళ నుంచి ఈ రోజుటి వరకు ఈ బిల్ ఆమోదం నేను ఉండడం నాకు నిజంగా గర్వకారణంగా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం చెప్పిన తర్వాత బిల్ పాస్ అయ్యేటప్పుడు చాలామంది దళిత ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తీసుకొని వచ్చిన రీఫార్మ్స్ వల్ల మా జీవితాలు మారాయి, మా భవిష్యత్తులు మారాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ వర్గీకరణ గురించి. ఈ వర్గీకరణలో నిన్న శాసనసభలో మాట్లాడుతూ మద్దిపాటి వెంకటరాజు గారు మాట్లాడుతూ ఒక మాట అనడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఏనాడైతే సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు తీసుకొని ఆ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో చదువుకొని ఆ తర్వాత వచ్చిన రిజర్వేషన్లో ఐటీ రెవల్యూషన్లో నేను భాగమై నేను పక్కకి వెళ్ళి చదువుకొని ఈరోజు వచ్చి నేను శాసనసభ్యుడిగా మీ అందరి ముందు నిలబడ్డాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మనకు తెలిసి. ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన కొంతమంది రాజకీయాలు చేయడం కోసం ఎంతోమంది ఎన్నో అనడం జరిగింది. ఈరోజు చూస్తే మనం తొలి నుంచి కూడా ఎస్సీ వర్గీకరణకి జరిగేటప్పుడు తెలుగుదేశం పార్టీ స్టాండ్ మొదటి నుంచి ఒకే స్టాండ్ ఉంది. ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయం చేయాలి అని తెలుగుదేశం పార్టీ స్టాండ్. ఆ స్టాండ్ కట్టుబడే చంద్రబాబు నాయుడు గారు గత 30 ఏళ్ళగా ఆ న్యాయం కోసమే పోరాడుతూ ఉన్నారు. ఈరోజు సఫలీకృతమయ్యారు. ఇది ఏంటంటే ఇదేదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పడం కాదు. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సభ పెట్టినప్పుడు ఆ సభలో సాక్షాత్తు మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతూ ఆ రోజు తొలినాళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారు మాకు అండగా నిలబడడం జరిగింది, ఆ రోజు వర్గీకరణ చేయడం జరిగింది అని చెప్పి సాక్షాత్తు మందకృష్ణ మాదిగ గారు చెప్పడం జరిగింది. మనం ఇంకా చూసుకుంటే దళితులకి ముఖ్యంగా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ చేసింది, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా రీఫార్మ్స్ తీసుకొని వచ్చింది దళితుల్లో అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భారతదేశానికి తొలి దళిత స్పీకర్ని జిఎంసి బాలయ్య గారిని అందించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఒక చీఫ్ సెక్రటరీగా కాగిత కృష్ణారావు గారిని ఆ రోజు అందించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక దళిత మహిళ ప్రతిభా భారతి గారిని శాసనసభకి స్పీకర్గా చేసిన తెలుగుదేశం పార్టీ. ఇదే విధంగా కాకుండా సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు కావచ్చు, జూనియర్ కాలేజీలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రతి ఒక్కరు దళితులకి ముఖ్యంగా రిజర్వేషన్ కల్పించింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ శాసనసభలో ఒక మాట అన్నారు, ఒకప్పుడు పల్లెల్లో 2 క్లాసుల సిద్ధాంతం ఉండేది, ఎక్కడన్నా ఊర్లో దళితులు వెళ్తూ ఉంటే చెప్పులు తీసి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడన్నా బ్యాగులు ఉంటే కనీసం అక్కడ బావిలో కూడా నీళ్లు పట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు, గుళ్ళల్లోకి కూడా దళితుల్ని రానిచ్చేవాళ్ళు కాదు. ఈ విధంగా దళితులపైన వివక్ష చూపిస్తూ ఉంటే ఆ రోజు జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసి దాదాపుగా 42 రికమెండేషన్లు, 27 జీవోలు, మెమోస్ ఇచ్చి ఆ విధంగా దానికి తగ్గట్టుగా ఈ కుల వివక్షత పైన పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీ అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పడం జరిగింది. ఆ సన్నివేశం విన్న తర్వాత ఒక భావోద్వేగానికి లోనవ్వడం జరిగింది. ఎందుకంటే సమాజంలో దళితులపైన ఇలాంటి వివక్షత చూపిస్తున్న రోజుల్లో దళితులు కూడా సమాజంలో సగభాగమే, దళితులు కూడా సమన్యాయమే అని చెప్పి దళితులకి సమన్యాయం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి పోరాడారు. ఆ విధంగా ఈరోజు చూస్తే ఎక్కడ ఊళ్ళలో 2 క్లాసుల సిద్ధాంతాలు లేవు. ఈరోజు ఊళ్ళలో చూస్తే ఎక్కడ కానీ దళితులు చెప్పులు తీయేసి వెళ్లాల్సిన పరిస్థితులు లేవు. ఈరోజు ఊళ్ళలో చూస్తే దళితులు ఎక్కడ ఒక బావిలో నీళ్లు పట్టుకుంటే ఇంకొక బావిలో పట్టుకోవాలని లేదు. అగ్రవర్ణాలతో సమానంగా దళితులు కూడా ఈరోజు కూర్చుంటున్నారంటే ఆ రోజు జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా వచ్చిన రికమెండేషన్స్ కావచ్చు, ఆ రోజు తీసుకొని వచ్చిన జీవోస్ ద్వారా కావచ్చు, ఈరోజు ఒక రీఫార్మ్స్ వచ్చి అందరూ సమన్యాయంగా ఈరోజు నిలబడ్డారంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క మార్క్ దళితుల పైన. ఈ విధంగా చదువుకునే విద్యార్థులకి స్కాలర్షిప్ల ద్వారా కావచ్చు, వాళ్ళకి ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎవరుంటే వాళ్ళకి
ఆర్థిక సహాయాలు చేయడం కావచ్చు, ఇలాంటివి ఎన్నో తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంటుంది. ఈరోజు వర్గీకరణ కూడా ఎవరో ఒక వర్గంలో ఉండే ఒక కులం వాళ్ళే కాదు, సబ్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో అందరికీ న్యాయం జరగాలి, అది ఒక వర్గీకరణ వల్ల మాత్రమే సాధ్యం అని చెప్పి ఈరోజు వర్గీకరణ చేసి అందరికీ సమన్యాయం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మాట నిలబడి మాట్లాడారు. ఏమన్నారో తెలుసా? ఆయన ఒక మాట అన్నారు, దీనివల్ల ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది, ఇదే ఒక్కరికో ఎక్కువ ఎవరికో తక్కువ కాదు, అందరికీ సమన్యాయం జరుగుతుంది ఈ వర్గీకరణ వల్ల. ఈ వర్గీకరణ అనేది అందరికీ ఆమోదయోగ్యమైనది అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా నిన్న చూస్తే అసెంబ్లీలో కావచ్చు, శాసనమండలిలో కావచ్చు బిల్ పాస్ అవ్వడం జరిగింది. మీరు అడగచ్చు, ఈరోజు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించగా, వైఎస్ఆర్సీపీ కూడా వ్యతిరేకించలేదు ఈ బిల్లుని. ఎందుకంటే దీంట్లో అందరికీ ఆమోదయోగ్యమైన బిల్ ఈ ఎస్సీ వర్గీకరణ బిల్. దీని మీద ఇప్పటి వరకు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి నా ఎస్సీలు అని చెప్పేసి అనేక సందర్భాల్లో చేసుకున్నారు. వాళ్ళకి చేసిన మేలు కానీ ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణ మీద జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీని ఎందుకు స్పందించలేదంటారు? అసలు ఒకటి, అందరికీ ఆమోదయోగ్యమైన ఎస్సీ వర్గీకరణ ఇది. దీంట్లో ఎవరు వ్యతిరేకించడానికి ఏమీ లేదు. ఇది ప్రజల కోసం చేసింది. ఎవరైతే నష్టపోతున్నారో అణగారిన వర్గాల్లో వాళ్ళకు అండగా నిలబడడం కోసం చేసిన వర్గీకరణ ఇది. దీంట్లో రాజకీయాలు చేస్తే వాళ్ళు భవిష్యత్తులో కనుమరుగైపోతారు. జగన్మోహన్ రెడ్డి గతంలో నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అన్నాడు. నా ఎస్సీలు అని ఒక దళిత డాక్టర్ చంపించాడు, ఒక దళిత డ్రైవర్ని చంపించాడు, ఒక దళిత జడ్జిని వేధించాడు. ఈ విధంగా ఒక దళిత ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరిగితే కనీసం చర్యలు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా దళితుల్ని దగా చేసిన జగన్మోహన్ రెడ్డికి ఈరోజు దళితులపైన సానుభూతి చూపించి మాట్లాడతాడంటే ఎలా నమ్ముతారు? ఈరోజు దళితులకి న్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు దళితులుగా గర్వంగా మాకు వర్గీకరణ జరిగింది, మేము కూడా అత్యున్నత పదవులు లేక రాగలుగుతామని చెప్పి ఈరోజు ఎంతోమంది బడుగు బలహీన వర్గాల ప్రజలు అనుకుంటూ ఉన్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము ఒక దళిత మహిళని హోంమంత్రిగా చేసాం, లేదా ఎంపీ ఎవరైతే ఉన్నారో నందిగం సురేష్ వీళ్ళందరూ మేము పార్లమెంట్ చట్టాలు పంపించాం, ఇంతకు మించి దళితులకు మేము ఏం చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నాం. దాని గురించి ఏమంటారు? నవ్వు వస్తూ ఉందండి ఒక విషయం నేను చెప్పేది. ఎందుకంటే ఈరోజు నువ్వు దళితుల్ని బాపట్ల కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, అలాంటి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో రిజర్వ్డ్ క్యాండిడేట్ నిలబెట్టి నేను పంపించా అంటావు. నువ్వేంటి? అది రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కు, ఎవరైనా వాళ్ళకి ఇచ్చిన హక్కు వాళ్ళు ఉపయోగించుకున్నారంతే. నువ్వు జనరల్ సీట్లో దళితుడికి ఇచ్చావా? ఇవ్వలేదే. ఇంకా మాట్లాడితే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో కూడా ఎవరైతే అగ్రవర్ణాల వాళ్ళని పెళ్లి చేసుకో అంటారో దళిత మహిళలు, వాళ్ళని తీసుకొని వచ్చి క్యాండిడేట్లుగా నిలబెట్టిన చరిత్ర నీది. మాట్లాడమంటావా? ఇవన్నీ చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏదో ఎవరికో చేశాడు, ఎవరికి చేశాడు? ఈ దేశంలో భారతదేశానికి తొలిగా దళిత లోక్సభకి స్పీకర్గా చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ, జిఎంసి బాలయోగ్ గారిని. అది చిత్తశుద్ధి అంటే. భారతదేశానికి ఒక దళితుడిని రాష్ట్రపతిగా ప్రతిపాదించింది ఆమోదయోగ్యం, అందరికీ ఆమోదయోగ్యంగా ఆయన కూర్చోబెట్టి కేఆర్ నారాయణ గారిని. అది తెలుగుదేశం పార్టీ చేసింది. శాసనసభలో ఒక మహిళా స్పీకర్గా ఒక దళిత మహిళను కూర్చోబెట్టింది. అది తెలుగుదేశం పార్టీ. చీఫ్ సెక్రటరీగా ఒక దళితుల్ని చేసింది. అది తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా చూసుకుంటే దళితులకు అన్ని విధాలుగా అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి. ఈరోజు ఏదో కొంతమంది వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం ఏది పడితే అది మాట్లాడితే ఎవ్వరు చూస్తూ ఉండరు. అది గుర్తుపెట్టుకోండి. అంటే చివరిగా గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ నిధులు కావచ్చు, అసలు కేటాయించిన పరిస్థితులు లేవు, ఆ కేటాయించిన కొద్దిపాటి నిధులు కూడా పక్కదారి మట్టించారని చెప్పేసి అనేక రకమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఎస్సీకి చేసినటువంటి మేలు అంటే దాని గురించి ఏమంటారు? ఒకటి, ఇప్పుడు ఎస్సీలకి సంబంధించి కార్పొరేషన్ వాళ్ళే తీసుకోవచ్చు. గతంలో పేర్లు బడ్జెట్లో మాత్రం పెట్టి ఎవరికి ఇచ్చేటివి లేవు. ఇప్పుడు ఏంటంటే ఎస్సీలకు సంబంధించి అన్ని విధాలుగా ఎస్సీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎస్సీ ఎంపీలు కావచ్చు, వాళ్ళే చెప్తూ ఉన్నారు అందరికీ న్యాయం జరిగే విధంగా. ఈరోజు రెసిడెన్షియల్ పాఠశాలలో కావచ్చు అన్నిట్లో మెరుగైన వసతులు కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వాళ్ళకి కార్పొరేషన్ల ద్వారా లోన్స్ ఇచ్చి వాళ్ళు స్వయం ఉపాధి రంగంలో వాళ్ళు రాణించే విధంగా సహకరిస్తున్నారు. ఈ విధంగా అన్ని విధాలుగా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.